సో హాయ్ ఎవ్రీబడి. సో ఎవరైతే పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి. నేను వీడియో మాత్రం కంప్లీట్గా చేశాను. సో 13 minute వీడియో అది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా. ఎందుకంటే ఎవరి దగ్గరకు వెళ్ళి నువ్వు చేసుకోవడం అవసరం లేదు, నీకు నువ్వు చేసుకోవచ్చు. సో ఒకసారి ఇది మంచిగా గోత్రూ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంత కామెంట్లో చేయండి. ఐ ట్రై టు రెస్పాండ్. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే మా దానికైతే డోంట్ ఫీల్ బ్యాడ్, బికాజ్ చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రమైతే ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, మీకు కంఫర్టబుల్ ఉన్నది. ఆ బ్రౌజర్ ఓపెన్ చేశాక మీరు ఏం చేస్తారంటే అప్డేట్ యువర్ యూకేవిఐ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కొట్టండి. మీకు కింద లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ పైన కూడా క్లిక్ చేయండి. అది ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఐడెంటిఫై యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ పెట్టుకొని, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ పెట్టేసేయండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నేను బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను బయోమెట్రిక్ నెంబర్ ఇచ్చేస్తున్నా. అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు 1 time ఓటీపీ వస్తుంది. నేను ఫోన్ నెంబర్ పెట్టుకున్నాను, కంటిన్యూ కొట్టాను. కొట్టిన తర్వాత మనం ఇక్కడ ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఈవీ లింక్ చేసుకోకపోతే మాత్రమైతే లింక్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో అది ఒకవేళ లింక్ అయితే మాత్రమైతే ఇక్కడ మనకు చూస్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ అని చెప్పి ఉంది కదా, గో టు ద యూకే డాట్ అండ్ అప్లై ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసిన దానిపైన క్లిక్ చేస్తే మనము మనకు ఓపెన్ అయింది వీసా అండ్ ఇమిగ్రేషన్ అని ఓపెన్ అయింది కదా, అక్కడ మనము వర్క్ ఇన్ యూకే అని చెప్పేసి ఉంది. దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తూనే మనం నెక్స్ట్ పోర్టల్కి వెళ్తాం. వర్క్ ఇన్ యూకేలో ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ వీసా అని ఉంది చూసావా. సో దానిపైన క్లిక్ చేయు, అది మనం పిహెచ్డబ్ల్యూ అప్లై చేసుకుంటాం అనమాట. సో దానిపై క్లిక్ చేస్తూనే ఇక్కడ మనకు ఓవర్ వ్యూ ఇస్తుంది, అవి చదువుకోండి మంచిగా. అండ్ ఎలిజిబిలిటీ ఏంటిది అవన్నీ మంచిగా చదువుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇందులో మాత్రం మనకైతే 4 categories ఉంటాయి. నువ్వు అది యూకేలో ఉండాలి, మళ్ళీ దాని తర్వాత నువ్వు స్టూడెంట్ అయి ఉండాలి, మళ్ళీ దాని తర్వాత నువ్వు బ్యాచిలర్ అన్న మాస్టర్స్ అన్న చేసి ఉండాలి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నీ కాలేజ్ నుంచి అయితే మాత్రానికైతే పక్కా వాళ్ళు ఏది హోమ్ ఆఫీస్కి అనేది వాళ్ళు మెయిల్ చేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇది అబ్బాయిది స్టడీస్ అయిపోయి చెప్పేసి. సో అక్కడ మీరు చదువుకోండి కరెక్ట్గా. ఒకవేళ మీరు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే మాత్రానికైతే పక్క యూనివర్సిటీ కోసం మెయిల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మనం హౌ లాంగ్ యూ కెన్ స్టే, లైక్ 2 years అయితే మాత్రానికైతే మాస్టర్స్, 3 years అయితే మాత్రం పిహెచ్డి. సో దాని తర్వాత వాట్ యూ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ ఉండాలి మాత్రం స్కిల్ వర్కర్ వీసా కొట్టుకోవాలి. సో హౌ మచ్ కాస్ట్, అసలు అప్లికేషన్ ఫీ ఎంత? 822 అప్లికేషన్. సో మళ్ళీ ఇంకొకటి దయచేసి ఫేస్ అయితే 1035 pounds పడుతుంది. అది ఈచ్ ఇయర్కి అదనమాట. సో మళ్ళీ హౌ టు అప్లై, అక్కడ యూ మస్ట్ అప్లై అని ఆన్లైన్ చూసినావా, దానిపై క్లిక్ చేయి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ యూ నీడ్ టు అప్లై. డాక్యుమెంట్స్ ఒకవేళ నీకు చిల్డ్రన్స్ ఒకవేళ వైఫ్ ఉంటే వాళ్ళకు. సో అవి 2 అప్లికేషన్ లింక్స్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, పక్క పెట్టేసుకో. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే వల్ల వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి, బీఆర్పీ కావాలి, క్యాష్ లెటర్ కావాలి అంటే క్యాష్ నెంబర్. సో ఇవి ఉంటే సరిపోతుంది. సో దాని తర్వాత అదర్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మాత్రమైతే రిలేషన్షిప్, ఒకవేళ వాళ్ళు ఉంటే మాత్రమైతే రిలేషన్షిప్. దాని తర్వాత స్కాలర్షిప్, ఒకవేళ మీకు కావాల్సి స్కాలర్షిప్ స్పాన్సర్ ఆ లెటర్ కూడా కావాలి. సో దాని తర్వాత ఇక్కడ మళ్ళీ పార్ట్నర్స్, చిల్డ్రన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఏమైతే డాక్యుమెంట్స్ కావాలి అంటే డిఫైన్ చేస్తుంటారు ప్రతి ఒక్క దానికి. సో మీరు దీన్ని కరెక్ట్గా చదువుకోండి. ఒకవేళ మీరు పిల్లలు, మీ వైఫ్ ఇట్లా ఇక్కడ ఏమైనా ఉంటే మాత్రానికి అయితే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏం లెటర్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అప్లై అని చూసావా, అక్కడ అప్లై ఆన్లైన్ యువర్ పేరెంట్స్, అప్లై ఆన్లైన్ యువర్ చిల్డ్రన్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేది. ఇప్పుడు మనం మెయిన్ పోర్టల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ అప్లై గ్రాడ్యుయేట్ వీసా అని చెప్పింది. స్టార్ట్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ వేర్ యూ కెన్ అప్లై. ఇవన్నీ జస్ట్ చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ మొత్తం ఇచ్చేసేసేయండి. అంత పెద్ద హార్డే కాదు. దాని తర్వాత మీకు ఇది కంప్లీట్ ఇది ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి చిన్న మనకు ఏదైతే ఉన్నాయో ఇవి ఫిల్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇప్పుడు చెక్ యువర్ యూస్ యాప్. సో ఇక్కడ మనకు ఐఫోన్ ఉండాలి, iPhone 7 పైన ఉండాలి. సో అక్కడ మనకి ఎందుకంటే మనం కార్డ్ స్కాన్ చేసి ఉంటుంది అనమాట. సో ఒకవేళ లేకపోతే మాత్రం అయితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నాను కానీ మీరు కంప్లీట్ చేసేసుకోండి, యాప్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని చూసినామా, అక్కడ మనం క్లిక్ చేసేయండి. దాని క్లిక్ చేస్తూనే మనము నెక్స్ట్ ఫర్దర్గా పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఐడెంటిఫై ద కాంటాక్ట్స్ అని ఉన్నది, ప్రిపేర్ అప్లికేషన్ అని ఉన్నది, దాని తర్వాత పే అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉన్నది, ప్రొవైడ్ ఎవిడెన్స్ అని ఉన్నది, వీసా సెంటర్ అపాయింట్మెంట్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ మనం 5 చూసామన్నమాట. సో మనం ఈ 5ని మనం ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడికి స్టార్ట్ చేస్తామంటే ఐడెంటిఫై అండ్ కాంటాక్ట్ అని చూసినావా, ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అది మనకు మంచిగా లోడ్ అయ్యి అది ఒక పేజ్ తీసుకెళ్తుంది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. ఇక్కడ మనకి ఏమడుగుతుంది అంటే మనం యాప్ అనేది కంపల్సరీ ఉండాలి, మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ఐఫోన్ అనేది పక్కా ఉండాలి. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఉంటే మాత్రానికైతే మనము ఫర్దర్గా మనం ఈ అప్లికేషన్ అనేది చేయవచ్చు. లేదంటే మాత్రానికైతే మళ్ళీ నువ్వు అక్కడ వీసా ఇది సెంటర్కి పోవాలి, ఎక్కడైతే మళ్ళీ బయోమెట్రిక్ కార్డుకి పోయి అదంతా ప్రాసెస్ ఉంటుంది కథ. సో మేక్ షూర్ ఫోన్ ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత చెక్ యువర్
మంచి ఫోన్ ఉందా, అవి దానిపైన డూ యూ హ్యావ్ అన్ యాక్సెస్ టు ద స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ ఎస్ఎస్డి ఇచ్చేసి ఇక్కడ మనకు యాప్ అన్న ఒకవేళ ప్లే స్టోర్ నుంచి వెళ్ళినప్పుడు యాప్ అని ఉంటాయి, ఐఫోన్ నుంచి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండిట్లో అవైలబుల్ ఉన్నది. సో అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా కనెక్ట్ చేసుకుంటావా లేదంటే యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటావు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మనకి ఇక్కడ మనము కోడ్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసేసుకొని ఇక్కడ నేను కోడ్ ఎంట్రీ చేసుకుంటాను అనమాట. సో అక్కడ నేను అది కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత నేను నెక్స్ట్ మూవ్ అయిపోతాను. మనం యాప్ అయితే మాత్రం పక్క డౌన్లోడ్ చేసేసుకోవాలి. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నువ్వు ఫోన్ నెంబర్తో అనకపోతే మెయిల్ ఐడితో మాత్రానికి అయితే మనము చూసేసుకుంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది అప్రూవ్ కావడానికి. సో ఒక్కసారి అప్రూవ్ అయిపోయిందంటే మాత్రానికి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం ఆ యాప్లోకి. సో ఇక్కడ మనం యాప్ సెటప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి వెళ్ళిపోతూ ఉండండి నెక్స్ట్కి. సో ఇక్కడ మనకు కొన్ని అడుగుతూ ఉంటాయి అన్నమాట. స్కిప్ కొట్టేసుకోండి లేదంటే కంటిన్యూ కొట్టేసుకుంటూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడుగుతుంది బ్యాక్ స్కాన్ చేసుకోండి, ఫ్రంట్ స్కాన్ చేయండి అని చెప్పేసి బీఆర్పీని. సో వన్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ చిప్ ఉంటుంది. సో అదే ఇంకా ఐఫోన్ ఉండాలి, అది ఇక్కడ మనం స్కాన్ చేసుకోవాలి. చిప్ స్కాన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్గా ఫేస్ స్కాన్ అడుగుతుంది. సో మంచిగా ఫేస్ స్కాన్ ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. మంచిగా దగ్గర పెట్టేసుకొని మంచిగా ఫేస్ స్కాన్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు పిక్చర్ స్కాన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఇవన్నీ మీకు ఉంటుంది. సో మీరు మంచిగా మీ ఫేస్ అక్కడ పెట్టితే ఆటోమేటిక్గా మీ ఫేస్ అనేది మంచిగా స్కాన్ చేసేసుకొని అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. మీకు నచ్చేలాగా మంచి తీసేసుకోండి, రీటేక్ తీసుకోవచ్చు సరేనా. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక నెక్స్ట్ ఇప్పుడు అక్కడ వచ్చేసింది ఏంటంటే ఇప్పుడు నీకు ఫోన్తో అవసరం లేదు. ఇక్కడ డిస్కౌంట్ కొట్టుకోవచ్చు, దాని డైరెక్ట్ ల్యాప్టాప్లో నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ ద్వారా కంటిన్యూ చేసుకోవాలంటే ఫోన్ ద్వారా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మేక్ షూర్ ల్యాప్టాప్తో కనెక్ట్ చేసేసుకోండి. నేను డిస్కౌంట్ కొట్టేసిన. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు కంప్యూటర్కి వచ్చేసినాం అనమాట. మళ్ళీ అక్కడ మనం సైన్ ఇన్ కొట్టుకోవాలి. సైన్ ఇన్ బ్యాక్ కొట్టేస్తే మళ్ళీ అతనికి అయితే మళ్ళీ మనం యూకేవిఐ పోర్టల్కి వచ్చేసినాం. మళ్ళీ అక్కడ కంటిన్యూ అప్లికేషన్ అని ఉంది చూసినాం, దానిపైన క్లిక్ చేసేయండి. మన పైన క్లిక్ చేస్తూనే ఇక్కడ మనకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నది లోడ్ అయిపోయి ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అంటే కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనకు మళ్ళీ రిమైనింగ్ ఏమున్నాయి ఇమిగ్రేషన్ అడ్వైజర్ డీటెయిల్స్ దానిపై క్లిక్ చేసేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత మనము ఎవరితో చేసుకున్నాము అడ్వైజర్తో కాదు కదా, మనమే కదా, కాబట్టి మనం నోగన్ కొట్టేసేసేయండి. దాని తర్వాత కాంటాక్ట్ ప్రిఫరెన్స్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. మనం మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. దాని తర్వాత మెయిల్ ఐడి ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకో ఇచ్చేసుకోవచ్చు. అక్కడ కంటిన్యూ కొట్టేసేయండి. అది ఇచ్చిన తర్వాత సో దాని తర్వాత మళ్ళీ మనం పోస్ట్ కోడ్ ఇచ్చేసేయండి. మీరు ఎక్కడైతే ఉంటుండో దాని అడ్రస్ ఇచ్చేసేయండి. అది ఆల్రెడీ మీకు అలా చూపెడుతుంది మీ లొకేషన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అదర్ నేమ్స్ అక్కడ మీకు ఏమన్నా వేరే నేమ్ ఏమన్నా ఉందా లేకపోతే నాన్ కొట్టేసేయండి. దాని తర్వాత అక్కడ ఐడెంటిటీ కార్డు, సో అది మీ నేషనాలిటీ అది క్లిక్ చేసేసేయండి. అక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చేయండి. నేషనాలిటీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఎప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది అదంతా కథ ఇచ్చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అప్లికేషన్. దాని తర్వాత యువర్ లొకేషన్ ఇచ్చేసేయండి. అక్కడ నువ్వు లొకేషన్ ఎక్కడ యూనిట్ కింద యూనిట్ కింద పెట్టేసి దాని తర్వాత కంటిన్యూ కొట్టేసి దాని తర్వాత మనము యువర్ ఎలిజిబిలిటీ చెక్ చేసేసుకో. స్టూడెంట్ వీసా అవును కదా, ఎస్ కొట్టేసేయి. దాన్ని కంటిన్యూ కొట్టు. దాని తర్వాత వేర్ డిడ్ యూ ఫస్ట్ అరైవ్డ్ ఎప్పుడు వచ్చినావు నువ్వు అదైతే ఆ డేట్ ఇచ్చేసేయండి, వచ్చిన డేటు. దాని తర్వాత క్యాష్ నెంబరు ఎస్ కొట్టి కంటిన్యూ నెంబర్ కొట్టేసేసి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ కొట్టేసేయండి. క్యాష్ నెంబర్ ఇచ్చినాక మళ్ళీ మీకు ఏమైనా అదర్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా యూకే దగ్గర, అవి ఏం లేవు కాబట్టి నో కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డూ యూ స్టడీ ఎలిజిబుల్ కోర్సెస్ ఎస్ మనం చదివినాం కదా, ఎస్ కొట్టేసి కంటిన్యూ కొట్టేసాయి. మనం ఎందుకంటే మాస్టర్ పిహెచ్డీలు చదువుకున్నాం కాబట్టి ఎస్ కొట్టు. కానీ తర్వాత మనం ఏం చదివినావు మాస్టరా మాస్టర్సా పిహెచ్డీయా అది సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ కొట్టు. దాని తర్వాత డిడ్ యూ స్టడీ హైయర్ ఎడ్యుకేషన్ అవును కదా, ఎస్ కొట్టు. కంటిన్యూ కొట్టు. మళ్ళీ దాని తర్వాత హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ యువర్ కోర్స్ ఎస్ కంటిన్యూ కొట్టాయి. నెక్స్ట్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ గ్రాంటెడ్ పర్మిషన్ అండర్ ద డాక్టర్ ఎక్స్టెన్షన్ స్కీమ్, ఒకవేళ నీకు అకార్డింగ్లీ దాని ప్రకారం నువ్వు కొట్టేసి నేను కంటిన్యూ కొట్టేసిన. దాని తర్వాత హ్యావ్ యూ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్పాన్సర్, ఒకవేళ అయితే ఎస్ కొట్టి దాని తర్వాత నువ్వు కొట్టి కంటిన్యూ కొట్టేసి. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే నువ్వు మేల్ అయితే మేల్ ఫీమేల్ సో ఇక్కడ నువ్వు పుట్టిన ప్లేస్ అది ఎంట్రీ చేసేసి దాని తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేయండి. ఎక్స్పైరీ డేట్ ఎంట్రీ చేసేయండి. హోమ్ అడ్రస్ ఎంట్రీ చేయండి అకార్డింగ్ టు ద డీటెయిల్స్. ఒకవేళ మాత్రకైతే నువ్వు అడ్రస్ ఇట్లా చేంజ్ అయితే మాత్రకైతే ఒకవేళ ఎస్ అని కొట్టేసి అక్కడ నువ్వు ఎప్పుడు చేంజ్ అయినావు ఎక్కడ ఉంటున్నావు అవన్నీ మాత్రకైతే డీటెయిల్స్ అన్ని మళ్ళీ అప్డేట్ చేసేయాలి. దాని తర్వాత కంటిన్యూ కొట్టేసేయాలి. ఒకవేళ రెంట్కు ఉంటున్నావా లేకపోతే నీ ఓన్ హౌస్ అవన్నీ ఎంట్రీ చేసేయాలి. ల్యాండ్ లాడీ టెండెంట్ ఈ మాత్రకైతే మొత్తం అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. ప్రీవియస్గా అడ్రస్ హిస్టరీ ఏమైనా ఉంటే మాత్రానికి అది కూడా మంచిగా ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇన్ ద యూకే అడ్రస్ ఇవన్నీ మొత్తం మంచిగా పోస్ట్ అడ్రస్ ఇవన్నీ చేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ కొట్టేయండి. హ్యావ్ యూ యాడెడ్ 4 అడ్రస్ ఎన్ని అడ్రస్లు చేంజ్ చేసినావు 1 అడ్రస్ చేంజ్ చేసేసి
చేసేసుకొని అవన్నీ వాళ్ళకి కంటిన్యూ కొట్టేసేయాలన్నమాట. కొట్టేసిన తర్వాత చెక్ చేసేసుకొని దాంతో సబ్మిట్ కొట్టేసాయి అంతే, వేరే ముచ్చట్లేదు మామ. సో నెక్స్ట్ మాత్రం అయితే మళ్ళీ ట్రావెల్ హిస్టరీ. సో ట్రావెల్ హిస్టరీ ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత టైప్ ఇన్ ద యూకే. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివ్డ్ ఇన్ ద యూకే అది ఇచ్చేసి హౌ స్పెండ్ అవుట్ సైడ్ ద యూకే. ఒకవేళ పోతే మాత్రానికి అయితే ఎస్ అని కొట్టు, లేకపోతే మాత్రానికి లేవని కొట్టు. నేను నో అని కొడుతున్నా. దాని తర్వాత ఒకవేళ ఇక జస్ట్ ఇచ్చేసండి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసండి, ట్రావెల్ హిస్టరీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి దాంతో కంటిన్యూ కొట్టేయండి. ఇలా ఇక్కడ మనం ఏం చేస్తే మెడికల్ హిస్టరీ చూస్తాం, మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ యూకే. ఒకవేళ నీకు మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతూ మాత్రానికి అయితే ఎస్ అని కొట్టు, లేకపోతే మాత్రానికి అయితే నో అని కొట్టి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ కొట్టేస్తే మాత్రానికి అయితే దెన్ యూ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ మనం మెడికల్ ట్రీట్మెంట్ మనం గురించి డీటెయిల్స్ మాత్రం పక్కా ఇచ్చేసేసుకోండి. దాంతో నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్, దాని తర్వాత అది కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి, కంటిన్యూ కొట్టేయండి. అక్కడ నెంబర్ ఇచ్చేసేసుకోండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రానికి ఇవ్వండి, లేకపోతే మాత్రం అవసరం లేదు. సో దాని తర్వాత నాకు లేదు కాబట్టి నేను నెట్ వేసి కొట్టేసిన. దాని తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ మనకు అయిపోయింది. సో ట్రావెల్ హిస్టరీ అయిపోయింది. మళ్ళీ క్రిమినాలిటీ. సో ఇది మాత్రానికి అయితే కొద్దిగా బీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకనంటే ఇది మాత్రానికి అయితే కొద్దిగా చూసి మంచిగా చదువుకొని వీటికి ఆన్సర్లు ఇవ్వండి. నేను మాత్రానికి అయితే అన్నిటికీ నో కొట్టేసుకున్నాను. ఎందుకంటే మనం అన్ని మనకి గుడ్ బిహేవియర్, మన క్రిమినాలిటీ కూడా లేదు కాబట్టి ఒకవేళ మీకు చెప్తున్నాను, ఒకవేళ ఉంటే మాత్రానికి అయితే బీ ట్రూత్ఫుల్ ఓకేనా, లేకపోతే మాత్రానికి అయితే ప్రాబ్లం అవుతుంది. సో మేక్ షూర్ అన్ని మాత్రానికి అయితే కరెక్ట్గా డీటెయిల్స్ చూసుకుంటే చదువుకుంటే మంచిగా వీటికి మాత్రానికి అయితే క్వశ్చన్లకు మంచిగా ఫిల్ చేసేసుకోండి. సో ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో లెట్ ఇట్ ఫిల్ ఎవ్రీథింగ్. ఒకసారి ఫిల్ అయితే చేద్దాం ఇవన్నీ. సో దాని తర్వాత అక్కడ పర్సన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. సో ఇది కూడా మంచిగా నువ్వు ఇచ్చేసేసుకోండి, నీ క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసండి. ఆన్సర్ చేసిన తర్వాత నో అని కొట్టేసి మళ్ళీ కంటిన్యూ కొట్టేసేసి ఎంప్లాయీ హిస్టరీ. ఒకవేళ ఎంప్లాయీ హిస్టరీ ఉంటే మాది అక్కడ మొత్తం ఫిల్ చేసేసుకోండి ఎంప్లాయీ హిస్టరీ. సో వన్స్ ఒకసారి క్రిమినాలిటీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ క్లిక్ చేయండి. దాని తర్వాత రిలేషన్షిప్ స్టేటస్ పైన సింగిల్ క్లిక్ చేయండి, లేకపోతే ఫ్యామిలీ క్లిక్ చేసేయండి. సింగిల్ అయితే కాబట్టి మళ్ళీ దాని ఎవరు ప్రీవియస్ రిలేషన్షిప్ లేదు కాబట్టి కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ దాని చెక్ యూర్ ఆన్సర్స్. మళ్ళీ సో పీపుల్ అప్లై విత్ యూ దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే ఆర్ యూ పార్ట్నర్ ఆర్ చిల్డ్రన్ నేను అప్లై విత్ యూ మనకు ఇవ్వలేరు కాబట్టి మనం నో కొట్టేస్తాం. దాని తర్వాత కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతే చెక్ అక్కడ అకౌంట్ సెక్యూరిటీ పైన క్వశ్చన్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత వీటిని మీరు మంచిగా మీకు అకౌంట్ ఇంక్లూడ్ మీరు ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. మనం డిక్లరేషన్ క్లిక్ చేయండి. డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కండిషన్స్ అన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చేసినాం. మళ్ళీ కంటిన్యూ కొట్టేసేయి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ కొట్టేసేయండి. అవి మంచిగా చదువుకొని మళ్ళీ కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనం లాస్ట్ స్టెప్కి వచ్చేసినాం. పే అండ్ సబ్మిట్ అప్లికేషన్ పైన ఉన్నాం. సో ఇక్కడ మనము ఇమిగ్రేషన్ హెల్త్ సర్చ్ పైన క్లిక్ చేసేద్దాం. అది దానిపై క్లిక్ చేసిన తర్వాత మనము దాని పేమెంట్స్ అనేది ఇక్కడ మనం చేయడం జరుగుతుంది అనమాట. ఇమిగ్రేషన్ హెల్త్ సర్చ్ అంది పే ద ఇమిగ్రేషన్ అండ్ హెల్త్ సర్చ్ అండ్ IHS అని చెప్పేసి ఉంది కదా. గో టు ద IHS సర్వీస్ పైన క్లిక్ చేసేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో జస్ట్ వెయిట్ మినిట్. సో అది ఓపెన్ అయిన తర్వాత పే టువర్డ్స్ యువర్ హెల్త్ ఇన్ ద యూకే. సో ఎంత పేమెంట్ అడుగుతుంది అక్కడ చూపెడుతుంది. మనము 1035 pounds కడుతున్నాం. ఇంటూ 2 వేయండి, ఎందుకంటే మన 2 సంవత్సరాల వీసా కావచ్చు. సో మనకి ఎంత అవుతుందో దాన్ని మనం క్యాల్కులేషన్ చేసుకుని మనం పే చేయాలి. ఒకవేళ 5 years అయితే మాత్రానికైతే 5,175 pounds కట్టాలి. సో మనం కంటిన్యూ కొట్టేద్దాం. ఇంటూ 2 కొట్టేస్తే మనకి ఎంత వచ్చింది, 2070 pounds వచ్చేసింది, అంటే IHS ఫీ. సో అది మనం పే చేసేసినాం. పే చేసిన తర్వాత సో మొత్తానికైతే మనం ఇమిగ్రేషన్ హెల్త్ సర్చ్ కంప్లీట్ చేసేసినాం. తర్వాత అప్లికేషన్ పేమెంట్ అనేది మనం పే చేయాలి. దాని తర్వాత కొన్ని ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ ఎవిడెన్స్. సో అకార్డింగ్ టు ఇట్ ఓకేనా, అయిపోయింది. సో టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకేనా.